మీరు 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 ఏదైతే ట్రోల్ చేస్తున్న ఆ వాక్యం అంటారు దాన్ని, ఆ వాక్యం ఏదైతే ఉందో అది ముఖ్యమంత్రికి అనుకూలంగా, రాజ్యానికి అనుకూలంగా ఒక విప్లవ భావాలున్న కాశీం లాంటి వాళ్ళు పాలకుడు అనగానే మనకి మంచి చేసేవాడి కంటే చెడు చేసేవాడి లాగానే కనిపిస్తూ ఉంటాడు. అట్లాంటి భావజాలం ఉన్న మనలాంటి వాళ్ళకి. సో మంచి ఉన్నా కూడా దీని వెనకాల ఏమైనా కుట్ర ఉందేమో అని మనం ఆలోచించి ఆ కోణాన్ని ఆలోచించిన తర్వాత ఆ మంచిని వెతుకుతూ ఉంటాము. మరి అలాంటప్పుడు అంత అట్లాంటి వాక్యాన్ని ఎట్లా వాడతాడు కాశీం లాంటి వాళ్ళు అన్నది ఒక ప్రశ్న కదా. అవును అవును. అయితే నేను వాడిన ఉద్దేశం కూడా ప్రధానం కదా. వాక్యాన్ని వాడాం, చమత్కారాన్ని వాడాం. చమత్కారం వెనుక ఉన్న ఉద్దేశం ఏమిటి అనేది ప్రధానం కావాలి ఎప్పుడైనా. ఏమిటి చమత్కారం వెనుక ఉన్న ఉద్దేశము అంటే తెలంగాణ విద్యారంగం సంక్షోభంలో పడింది. మొత్తం భారతదేశంలోనే విద్యారంగం సంక్షోభంలో ఉంది. ప్రధానమంత్రులు, మంత్రులు, మేధావులు అందరూ మాట్లాడుతున్నారు. భారతదేశంలో నాణ్యమైన విద్యని మనం విద్యార్థులకు అందించటం లేదు, ప్రభుత్వ పాఠశాలలో, ప్రభుత్వ విద్యాలయాల్లో అందటం లేదు అని అంటున్నాం. 10వ తరగతి చదివిన ఒక విద్యార్థి 5వ తరగతి పాఠ్యపుస్తకాన్ని కూడా చదవలేకపోతున్నారు అంటున్నాం. ఈ నేపథ్యం నుంచి నేను ఒక టీచర్గా, ఒక ఆలోచన పరుడిగా ఏం కోరుకుంటున్నానంటే తెలంగాణ సమాజంలోనైనా పాలకులు పూనుకొని నాణ్యమైన విద్యని రూపొందించాలని కోరుకుంటున్నాను. ఆ రూపొందించాలని కోరుకునే క్రమంలో ఒక విద్యాశాఖ మంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కూడా కనుక ఈ మధ్యకాలంలో తరచుగా విద్య మీద మాట్లాడుతున్నారు. గతంలో ముఖ్యమంత్రులు ఎన్నడూ కనీసము వైస్ ఛాన్సలర్లతో విద్యారంగం మీద సమీక్ష చేసిన సందర్భం కూడా లేదు. ఐఏఎస్ ఆఫీసర్లతో విద్యారంగం మీద సమీక్ష చేసిన సందర్భం కూడా పెద్దగా లేదు. ఈయన రెగ్యులర్గా విద్య గురించి మాట్లాడుతున్నాడు కనుక ఆయన అక్కడ దాన్ని కమిట్ చేయడం కోసం మీరు దీన్ని మీ గొంతులో ప్రాణం ఉన్నంత వరకు ఈ ప్రేమని కొనసాగించండి అంటే తెలంగాణ సమాజానికి జ్ఞానవంతమైన సమాజంగా తీర్చిదిద్దడానికి, నిధులు కేటాయించడానికి, అభివృద్ధి చేయడానికి, భవనాలు నిర్మాణం చేయడానికి, విద్యార్థులకి కావలసిన వసతులు సమకూర్చడానికి మీరు దీనికోసం కృషి చేయాలి అనే ఆ అర్థంలో, ఆ ప్రయోజనంలో నేను దాన్ని ప్రయోగించాను.